హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియో తోటి, ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చాలా రోజులైంది కదా, ఈ మధ్యన నవరాత్రులు, దసరా ఇవన్నీ బ్లాగ్స్, మినీ బ్లాగ్స్ కింద షేర్ చేశాను. ఫుల్ లెంత్ వీడియో షేర్ చేసి మీతోటి. కానీ ఇంత లేట్ అయినా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి అయితే మీ ముందుకు వచ్చేసాను. రీసెంట్ ఎడిషన్ ఆఫ్ అవర్ హౌస్ వచ్చేసి ఈ స్మార్ట్ లాక్. సో ఈ స్మార్ట్ లాక్ గురించి చెప్దామనే నేను ఇక్కడ డోర్ ముందు నుంచి మీ అందరికీ దీని గురించి వివరంగా చెప్తాము అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంట్లో ఇప్పటిదాకా రొటీన్గా జరిగేది ఏంటి అంటే, ఒక కీ మన దగ్గర ఉంటుంది, మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర డిఫరెంట్ కీస్ అన్నీ పెడుతూ ఉంటాము. ఊరు వెళ్తే మన నైబర్స్కి కీ ఇస్తూ ఉంటాము. ఎవరైనా వస్తే కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి కలెక్ట్ చేసుకోమంటాము. అండ్ పిల్లలు ఒక వైపుకి వెళ్తూ ఉంటారు, వర్కింగ్ ఉమెన్ ఇంకో వైపు వెళ్తూ ఉంటారు, హస్బెండ్ ఇంకో చోట వర్క్ చేస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్గా అందరూ కీస్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో అందరికీ ఒకే ఒక్క సొల్యూషన్, కీలెస్ సొల్యూషన్. దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలో అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ మన డైలీ బిజీ లైఫ్. అండ్ ఇప్పుడు ఈ రోజుల్లో మనకి సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ సేఫ్టీ గురించి ఆలోచించిన ఈ స్మార్ట్ లాక్ అన్నది మనకి చాలా సేఫ్ ఫీచర్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ ఫీచర్స్ ఏంటి అండ్ దీన్ని ఎన్ని రకాలుగా మనం ఆపరేట్ చేయొచ్చు అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను. సో ఈ వీడియో ఎండ్ దాకా స్కిప్ అవ్వకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయండి. తప్పకుండా స్కిప్ అవ్వకుండా చూసేయండి. డైలీ బ్లాగ్స్ అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చాలానే వస్తూ ఉంటాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ స్మార్ట్ లాక్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. సో ఫస్ట్ డోర్ కి వచ్చేసి మేము ఏదైతే స్మార్ట్ లాక్ పెట్టించామో ఆ స్మార్ట్ లాక్ ఉన్న ప్లేస్ లో మాకు ఇలాగా ఒక హ్యాండిల్ ఉండేదన్నమాట. సో ముందుగానే మేము మెజర్మెంట్స్ అవన్నీ డెమో బుక్ చేసుకోవడం వల్ల వాళ్ళు వచ్చి ఈ లాక్, ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో పెడతాము అని చెప్పారు. సో దానికోసం ఇన్స్టాలేషన్ పర్సన్స్ అయితే వచ్చారు. దీన్ని మనం ఓన్ గా ఇన్స్టాలేషన్ చేసుకోలేమండి. మనం అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాక ఆ ఇన్స్టాలేషన్ పర్సన్స్ వస్తారు కదా, సో వాళ్ళు విత్ మెజర్మెంట్స్ తోటి ఇలాగా మొత్తం డ్రిల్లింగ్ అంతా చేసి ఏదైతే లాక్ సిస్టమ్ అదంతా ఉందో ఈ డోర్ లో ఫిట్ అయ్యేలాగా వాళ్ళే మొత్తం అంతా అసెంబుల్ చేస్తారు. కింద ఉన్న మాన్యువల్ లాక్ ని డిస్టర్బ్ చేయకుండా స్మార్ట్ లాక్ అయితే ఈజీగా ఫిట్ చేసేసారు. ఇదే కనుక మనం స్టార్టింగ్ లోనే కన్స్ట్రక్షన్ టైంలోనే ఇలా లాక్ ఫిక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడే మాన్యువల్ లాక్ బదులు స్మార్ట్ లాక్ ని కనుక అసెంబుల్ చేసుకుంటే ఈజీగా నీట్ గా ఆ ఒక్క లాక్ తోటి డోర్ చాలా అందంగా కనిపిస్తుంది. నేనైతే ఎవరి ఇంట్లోనూ చూడలేదన్నమాట. ఆల్రెడీ మాన్యువల్ లాక్ ఉండగా ఇలా స్మార్ట్ లాక్ పెట్టించుకున్న వాళ్ళని. సో కొంచెం డౌట్ ఉండింది ఎలా ఉంటుందా అని చెప్పేసి. బట్ ఫైనల్లీ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. సో ఈ స్మార్ట్ లాక్ పెట్టించుకోవడానికి 2 మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయండి. ఒకటి కీలెస్ గా డోర్ ని యాక్సెస్ చేయాలని ఒక ఉద్దేశం, అండ్ ఇంకొకటి వచ్చేసి సేఫ్టీ ఫీచర్స్. ఈ 2 మెయిన్ రీజన్స్ సరిపోతాయి మనం ఈ స్మార్ట్ లాక్ పెట్టించుకోవడానికి. అండ్ థర్డ్ అడిషనల్ ఫీచర్ ఏంటంటే దీని స్మార్ట్ లుక్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ మన ఇంటికి ఒక స్మార్ట్నెస్ అయితే తీసుకొస్తుంది. అండ్ అప్గ్రేడేషన్ అనేది చూడడానికి మన ఇంట్లో ఎంటర్ అవుతూనే మన గెస్ట్లు కానీ ఎవరైనా వావ్ సంథింగ్ స్పెషల్ ఉంది ఇంట్లో అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క ఫీచర్ ని అండ్ దీని అవుట్లుక్ ని ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము. సో ఈ స్మార్ట్ లాక్ వచ్చేసి అవుట్లుక్ ఇలా ఉంటుంది, ఫుల్ మెటల్ బాడీ. అండ్ ఇది వచ్చేసి కలర్ మనం సన్సెట్ కాపర్ అన్నమాట. దీంట్లో ఒబ్సిడియన్ బ్లాక్ అని ఇంకో కలర్ కూడా ఉంది, అది ఫుల్ బ్లాక్ ఉంటుంది, కాకపోతే దీనికి కాపర్ బార్డర్ వస్తుంది. సో దానికోసం మనం అయితే తీసుకున్నాము. ఫుల్ బ్లాక్ ఫినిష్ ది కూడా చాలా బాగుంది. అది ఇంకా ప్రైస్ తక్కువ కూడా ఉంది, ఒక 500 రూపీస్. కాకపోతే కింద లాక్ ఏదైతే ఉందో మాది మాన్యువల్ లాక్ కొంచెం బ్రాస్ కలర్ అలా ఉంది కాబట్టి కాపర్ దానికి కొంచెం మ్యాచ్ అవుతుందేమో అనిపించి అలా తీసుకున్నాం అనమాట. సో ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రంట్ లుక్ వచ్చేసి. చూడటానికి చాలా సింపుల్ గా ఉంది కదా. దీనికి పైన మన కీబోర్డ్ అలాంటిది ఏమీ కనిపించట్లేదు, అంత స్మార్ట్ గా కనిపిస్తుంది కదా. మీకు డౌట్ వచ్చే ఉంటుంది దీని కీబోర్డ్ ఎలాగా, దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి అని చెప్పేసి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. జస్ట్ ఇక్కడ ఒక స్వైప్ చేసినా లేదంటే ఒకసారి ప్రెస్ చేసినా మనకి ఇలా నెంబర్స్ అన్నవి లైటింగ్ తోటి కనిపిస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సిన పాస్వర్డ్ టైప్ చేసుకుని హ్యాష్ నొక్కితే మనకి పిన్ అయితే ఎంటర్ అయిపోతుంది. అండ్ ఈ హ్యాండిల్ వచ్చేసి మధ్యలో కనిపిస్తున్న సర్కిల్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ ఇచ్చే ప్లేస్ అనమాట. RFID కార్డ్ ని కూడా ఈ కీప్యాడ్ మీదే మనం స్కాన్ చేయొచ్చు. ఇది వచ్చేసి మైగేట్ వాళ్ళది యాప్ ఉంటుంది కదా, మనం మైగేట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళందరూ మోస్ట్లీ మైగేట్, నో బ్రోకర్ ఇలాంటి యాప్స్ యూస్ చేస్తూనే ఉంటారు.
సో మేమైతే మైగేట్ యూస్ చేస్తున్నాం మా కమ్యూనిటీలో. సో దానికి సంబంధించిన ప్రోడక్ట్ అని చెప్పేసి, సో కంపాటబుల్గా వేరే యాప్ ఏమీ యూస్ చేయక్కర్లేకుండా సేమ్ యాప్ తోటి యాక్సెస్ చేసేసుకోవచ్చు అన్నది మాకు బాగా నచ్చింది. సో వీళ్ళది కస్టమర్ కేర్ సర్వీస్ కూడా మాకు వాళ్ళ అప్రోచ్ అంతా బాగా నచ్చింది అనమాట. సో వీ వెంట్ ఫర్ మైగేట్. మేము వేరే వేరే బ్రాండ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. సేమ్ ఈ బ్రాండ్ ఏదైతే ఉందో యూరోపా, సో ఆ యూరోపా వాళ్ళది కూడా స్మార్ట్ లాక్ ఉంది, అది కూడా బాగానే ఉంది. కానీ అది యాప్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అన్నది మాకు ఐడియా లేక, సో వీ వెంట్ ఫర్ మైగేట్ అనమాట. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అదంతా కూడా డెమో నచ్చింది. సో మీకు కూడా కావాలి అంటే మైగేట్ వెబ్సైట్కి వెళ్ళి మీరు డెమో బుక్ చేసుకోవచ్చు. సో దట్ వాళ్ళు చెప్పింది మీకు కన్విన్సింగ్గా అనిపిస్తే మీరు మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రోడక్ట్ అయితే నేను అమెజాన్లోనే బుక్ చేశాను. సో అది ప్రోడక్ట్ వచ్చాక ఇన్స్టలేషన్కి మైగేట్ వాళ్ళు వచ్చి ఇన్స్టలేషన్ అయితే చేశారు. సో ఇటువైపు వచ్చేసి డోర్కి అదర్ సైడ్, అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాటరీస్ ఉంటాయి లోపల, అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్, అండ్ ఇది వచ్చేసి డెడ్ బోల్ట్ ఉంటుంది. సో మనం ఎక్స్ట్రా సెక్యూరిటీగా లోపల నుంచి యాక్సెస్ ఎవరికి ఇవ్వకూడదు, ఫింగర్ ప్రింట్ ఉన్నా అన్నట్టు ఎక్స్ట్రా ప్రైవసీ కావాలి అనుకుంటే డెడ్ బోల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఓవరాల్ ఎక్స్టీరియర్ లుక్. దీని కింద నుంచి చూస్తే కనుక మీకు ఇక్కడ మాన్యువల్ కీ పెట్టడానికి ఒక పిన్ హోల్, అండ్ జంప్ స్టార్ట్ చేయడానికి ఎప్పుడైనా బ్యాటరీస్ అవుట్ అయినప్పుడు మనకి యూఎస్బి పోర్ట్ పెట్టుకోవడానికి ఉందన్నమాట. సో ఇది దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ మీకు చెప్పినట్టు ఇది 5 టైప్స్గా అన్లాక్ చేయొచ్చు, 5 స్మార్ట్ వేస్. సో ఫస్ట్ వచ్చేసి మనం దీన్ని యాప్ రూపంలో దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అన్లాక్ కానీ లాక్ కానీ చేయాలంటే యాప్ యూజ్ చేసుకుని మనం మేనేజ్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఈ RFID కార్డ్ అనమాట. సో ఇలాంటివి 2 RFID కార్డ్స్ వస్తాయి. సో దీన్ని ఇలా మనం ట్యాప్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. సో ఇది ఒక ఫీచర్. థర్డ్ ఫీచర్ వచ్చేసి ఈ థంబ్. సో ఫింగర్ ప్రింట్ ఇస్తే మనకి అన్లాక్ అయిపోతుంది. ఫ్యామిలీ మెంబర్స్ వరకు మనం ఫింగర్ ప్రింట్స్ ఇచ్చుకున్నాము అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈజీగా వీటితోటే యాక్సెస్ చేసేయచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి పాస్వర్డ్ అనమాట. సో ఒక పాస్వర్డ్ అంటూ మనం క్రియేట్ చేసుకున్నాము అంటే ఇక్కడ పాస్వర్డ్ మనం టైప్ చేస్తే సో ఆ పాస్వర్డ్ తోటి కూడా లాగిన్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మాన్యువల్ లాక్. సో ఈ మాన్యువల్ కీ ఇంతకు మీకు కీ హోల్ చూపించాను కదా, దీని కింద ఉంటుంది. ఆ మాన్యువల్ కీ యూజ్ చేసి కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఈ 5 టైప్స్ తోటి మనం లాక్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అన్లాకింగ్ సిస్టమే కాకుండా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఈ డోర్ బెల్ అనమాట. సో మనం కాలింగ్ బెల్ కింద ఈ బెల్ సింబల్ ఉన్న దగ్గర ప్రెస్ చేస్తే కాలింగ్ బెల్ అయితే మోగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డికాయ్ పిన్ ఫీచర్. సో వినడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, అదేంటో చెప్తాను. మనం ఏదైనా పాస్వర్డ్ కోసం ఒక పిన్ నెంబర్ ఇస్తాం కదా, సో అది మనకి పక్క వాళ్ళకి కనపడకుండా ఉండాలి, అది తెలియకుండా ఉండాలి అని చెప్పేసి ఈ ఫీచర్ అనమాట. ఫస్ట్ ఏదైనా ర్యాండమ్ నెంబర్స్ నొక్కేసి తర్వాత మన పిన్ నెంబర్ ఇచ్చి అండ్ తర్వాత కూడా కొన్ని ర్యాండమ్ నెంబర్స్ అటాచ్ చేసి హ్యాష్ నొక్కితే మన పిన్ అన్నది ఓపెన్ అయిపోతుంది. సో దట్ పక్కనున్న వాళ్ళకి మనం ఏమి పాస్వర్డ్ ఇస్తున్నాము అన్నది వాళ్ళు గెస్ చేయలేరు అనమాట. సో అది వచ్చేసి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మేము తీసుకున్న ఈ మైగేట్ స్మార్ట్ లాక్ లో 3 డిఫరెంట్ వర్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి SC అండ్ అది వచ్చేసి బేసిక్ వర్షన్. మేము తీసుకున్నది మిడిల్ వర్షన్ ప్లస్ అనమాట. అండ్ ఇంకా దీనికన్నా హై ఎండ్ వర్షన్ వచ్చేసి ప్రో. సో మిడిల్ వర్షన్ మేము ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే ఇక్కడ మీరు చూస్తున్న 3 బోల్ట్ లాకింగ్ సిస్టమ్ అన్నది బేసిక్ వర్షన్ కి లేదనమాట, సింగిల్ బోల్ట్ ఉంటుంది. సో 3 బోల్ట్స్ ఉండడం వల్ల ఎక్స్ట్రా సేఫ్టీ అది అంతా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాం. అండ్ ట్యాంపర్డ్ అలర్ట్ కూడా లేదు. సో బేసిక్ వర్షన్ లో దీనికి ట్యాంపర్డ్ అలర్ట్ ఉండడం వల్ల మనకి ఎక్స్ట్రా సేఫ్టీ అనేది యాడ్ అవుతుంది కదా. అండ్ హై ఎండ్ వర్షన్ లో వచ్చేసి హ్యాండిల్ ఉండదు అనమాట. సో బేసిక్ అండ్ మిడ్ వర్షన్ లో వచ్చేసి హ్యాండిల్ తోటి వస్తుంది, హై ఎండ్ వచ్చేసి హ్యాండిల్ లెస్ వస్తుంది. అదొక్కటే డిఫరెన్స్. మాకైతే హ్యాండిల్ ఉంటేనే బాగుంటుంది అని అనిపించింది. సో వీ వెంట్ ఫర్ మిడ్ వర్షన్. అండ్ హై ఎండ్ కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ, మళ్ళీ అబౌట్ 20,000 అలా పే చేయాలి. సో దానికోసం ఎందుకు అంత పే చేయడం అని చెప్పేసి ఇంకొకసారి ఆలోచించాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాటరీస్ ఉంటాయని చెప్పాను కదా, ఇంతకు ఓపెన్ చేసి చూపించలేదు. సో ఇక్కడ 4 AA బ్యాటరీస్ అయితే మనం ప్లేస్ చేయాలి. సో అది 6 months ఒకసారి మనం మార్చుకుంటే సరిపోతుంది. మన యూసేజ్ ని బట్టి మోస్ట్లీ 6 months వస్తుందని అయితే చెప్పారు. అండ్ ఇంకొక విషయం నేను మెన్షన్ చేయడం మర్చిపోయింది ఏంటి అంటే ప్రతిసారి లాక్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు మన నోటిఫికేషన్ అయితే మన మొబైల్ కి వస్తుంది. ఎవరు ఓపెన్ చేశారు, ఎవరు క్లోజ్ చేశారు అన్నది ప్రతిదీ తెలిసిపోతుంది అనమాట మన యాప్ లో. సో బ్యాటరీస్ అయితే చూపించాను కదా, ఈ బ్యాటరీస్ అయిపోతే ఏంటి అని డౌట్ రావచ్చు మీ అందరికి. సో మనకి 15% బ్యాటరీ ఉండగానే మనకి నోటిఫికేషన్స్ అండ్ వాయిస్
స్లో అవ్వడం, మనకి ఏదైతే డోర్ ఓపెన్ క్లోజ్ అని వాయిస్ వస్తుందో అది స్లో అవుతుంది అనమాట, వాయిస్ వాల్యూమ్ తగ్గుతుంది. అండ్ 25% ఉండగానే మనకి యాప్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో మనం అప్పుడు బ్యాటరీస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం నోటీస్ చేయలేదు అనుకుంటే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, యూఎస్బి పోర్ట్, సి పోర్ట్ ఉంది కదా, సో దానికి మనం ఏదైనా పవర్ బ్యాంక్ అవన్నీ ఉంటాయి కదా, సో అది దాని హెల్ప్ తోటి మనం జంప్ స్టార్ట్ చేసుకుని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం యూజువల్గా ఎన్ని ఫీచర్స్ ఉన్నా సరే ఎక్కువగా యూజ్ చేసేది వచ్చేసి ఫింగర్ ప్రింట్. మనం ఇంట్లో ఉన్న వాళ్ళే యాక్సెస్ చేస్తాం కాబట్టి ఫింగర్ ప్రింట్ ఎక్కువగా యూజ్ చేస్తాము. అండ్ ఈ యాప్లో ఎక్స్ట్రాగా మనకు వచ్చే ఫీచర్స్ ఏంటి అంటే, మనం ఎప్పుడైనా పిన్ కోడ్ ఇస్తాం కదా, సో ఆ పిన్ అందరికీ చెప్పక్కర్లేదు. సో గెస్ట్లు కానీ ఇంకెవరైనా రిలేటివ్స్ కానీ వస్తూ ఉంటారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి 1 టైం పాస్వర్డ్ అనేది జనరేట్ చేయొచ్చు యాప్ ద్వారా. సో ఆ నెంబర్ మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు 4 అవర్స్ 6 అవర్స్ టైం పీరియడ్ దాకా వాళ్ళు ఆ కోడ్ తోటి యాక్సెస్ చేయొచ్చు అనమాట. మనం అదే కాకుండా మనకి రెగ్యులర్గా మెయిల్ వస్తూ ఉంటారు, ఎర్లీ మార్నింగ్ 5 to 6 లేకపోతే 6 to 7 ఈ టైమింగ్స్లో, పర్టికులర్ టైమింగ్స్లో మనకు మెయిల్ వస్తుంది అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ టైమింగ్స్ వరకే మనం మెయిల్కి యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. తను ఆ కోడ్ తోటి యాక్సెస్ అవ్వచ్చు, లేదంటే ఫింగర్ ప్రింట్ తోటి యాక్సెస్ అవ్వచ్చు. సో అదొక బెస్ట్ ఫీచర్ అనమాట. సో ఎందుకు నేను ఇది మాన్యువల్ కీ ఉండగా ఇది ఎందుకు నేను ప్రిఫర్ చేశాను అంటే, సో మోనిష్ ఎక్కువగా గేమ్స్ స్పోర్ట్స్కి వెళ్తూ ఉంటాడు, బయట యాక్టివ్గా ఉంటూ ఉంటాడు. సో అదే టైంలో మేము వాకింగ్కి వెళ్ళాలి అన్నమాట, ఎవరు వచ్చినా సరే పైన ఉంటాము, కిందకి రావాలి ఫ్యామిలీ మెంబర్స్. మోనిష్ ఆడుకుని వస్తాడు, లాక్ చేసుకుని వెళ్తే మళ్ళీ వాళ్ళకి లాక్ ఓపెన్ చేయడానికి కిందకి రావాలి. సో ఆ ప్రాబ్లం లేకుండా ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఉంటే నేను మామూలుగా డోర్ క్లోజ్ చేయగానే మొత్తం లాక్ అయితే అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఈజీగా ఎప్పుడు వస్తే అప్పుడు ఫింగర్ ప్రింట్ తోటి లోపలికి వచ్చేయచ్చు. సో హస్బెండ్స్కి వర్క్స్ అప్పుడు లేట్ నైట్ అయినా సరే, సో మనం లేచి ఆపరేట్ చేసి రావాలి అన్న ఇబ్బంది లేకుండా సో ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నాకైతే అసలు ఎంత హాయిగా ఉందో. చాలాసార్లు గుర్తుండదు కీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పి, ఎక్స్ట్రా కీస్ మనం యూజ్ చేసినప్పుడు. సో ఈ ప్రాబ్లం అంతా కూడా స్కిప్ చేయొచ్చు అనమాట. సో నాకు అది చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ బయటకు వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ డోర్ ఇలా క్లోజ్ చేసేసి లాక్ చేసేస్తే అయిపోతుంది. అండ్ ఫింగర్ ప్రింట్తో యాక్సెస్ చేసేయచ్చు, లాక్ వేసామా లేదా అన్న టెన్షన్ లేదు, ఆ కీ ఎక్కడ పెట్టాము మర్చిపోయాము అన్న టెన్షన్ లేదు. సో హాఫ్ ఆఫ్ ది సెక్యూరిటీ వైజ్ హాఫ్ ఆఫ్ ది టెన్షన్ అయితే పోయింది నాకైతే. సో నాకు ఆ పాయింట్ ఒకటి చాలా కన్విన్సింగ్గా అనిపించి నేను దీన్ని పెట్టించుకున్నాను అనమాట. ఇంకా మనకి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అని ఏదైనా కొంచెం ఉంటుంది కదా మన మైండ్ సెట్, ఏమో ఈ స్మార్ట్ ఫీచర్స్ ఎంతవరకు పనిచేస్తాయి ఏంటి అని చెప్పేసి. సో ఆ ఒక్క చిన్న డౌట్ కోసం మేము ఈ మాన్యువల్ లాక్ కూడా తీయించలేదనమాట, అది కూడా అలాగే ఉంటుంది. సో డబుల్ సెక్యూరిటీ అనమాట. సో ఇది నేను ఎందుకు పెట్టించుకున్నాను దానికి రీజన్. సో ఇప్పుడు దాకా అది ఫీచర్స్ ఏంటి అవన్నీ కూడా చూసాం కదా. సో ఇవి ఏ డోర్స్కి కంపాటబుల్ కూడా మనం తెలుసుకోవాలి కదా. సో చాలా మంది ఇళ్లలో డబుల్ డోర్స్ ఉంటాయి, అంటే ఇలా ఓపెన్ చేసే డోర్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ డోర్స్కి అయితే ఇది కంపాటబుల్ కాదు. ఇలా సింగిల్ డోర్ వుడెన్ డోర్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే మెష్ గ్రిల్స్కి అలాగా మనం పెట్టించుకోవడానికి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విడ్త్ ఏదైతే ఉందో డోర్ విడ్త్ అది 35 to 65 mm విడ్త్ అయితే ఉండాలి. ఎప్పుడైతే మనం డెమోకి బుక్ చేస్తామో వాళ్ళు వచ్చి మొత్తం అంతా చెక్ చేస్తారనమాట, ఇది మనకి ఫిట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో మనం వాళ్ళు ఫిట్ అవుతుంది అన్నప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే మనకి వచ్చాక ఇన్స్టలేషన్ అప్పుడు ఇబ్బంది అయితే అది మళ్ళీ రిటర్న్ ఉండదు, ఓన్లీ ఎక్స్చేంజే ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు. సో మేము ముందుగానే అన్ని మెజర్మెంట్స్ చూసుకున్నాము. ఈవెన్ అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఉన్నా ఇంకొక ప్రాబ్లం అయితే వచ్చింది. ఈ హ్యాండిల్ పార్ట్ ఏదైతే ఉందో డెప్త్ ఉంది కదా, సో ఈ డోర్ క్లోజ్ చేసుకునేటప్పుడు ఈ డెప్త్ వచ్చేసి ఈ మెష్ డోర్ కి అండ్ మెయిన్ డోర్ కి ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ సరిపోవాలి, లేదంటే మెష్ డోర్ క్లోజ్ చేయడానికి సరిపోదన్నమాట. ఫస్ట్ అయితే వాళ్ళు సెట్ అవ్వదని చెప్పారు, కొంచెం కంగారు అయితే పడ్డాము. తర్వాత లక్కీగా బాగానే ఆ ప్లేస్ అంతా ఫిట్ అయిపోయింది. సో మీకు గ్రిల్ డోర్స్ కానీ మెష్ డోర్స్ కానీ ఇలాగా మెయిన్ డోర్ ముందు ఉన్నాయి అంటే సో ఆ డెప్త్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దీని యాప్ ప్రాసెస్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది ఇన్స్టాలేషన్ పర్సన్ ఎవరైతే వచ్చారో ఇన్స్టాలేషన్ అంతా అయిపోయాక విత్ ఇన్ ఫ్యూ మినిట్స్, ఒక 5 to 10 minutesలోనే మొత్తం యాప్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్పారు. సో నా మొబైల్లో కూడా సేమ్ యాప్ ఉంటుంది, మా హస్బెండ్ మొబైల్లో కూడా సేమ్ యాప్ ఉంటుంది. సో తను వచ్చేసి సూపర్ అడ్మిన్ అండ్ నేను వచ్చేసి అడ్మిన్. నేను ఇంకా ఎవరైనా మెంబర్స్ని యాడ్ చేయాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, మా పిల్లల్ని వాళ్ళని. సో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ నేను యాడ్ చేయొచ్చు, మా హస్బెండ్ కూడా యాడ్ చేయొచ్చు. సో యాప్ చాలా
యూజర్ ఫ్రెండ్లీగా ఉందన్నమాట. కష్టమేం లేదు. వితిన్ 5 మినిట్స్లోనే మనకి వాళ్ళు చెప్పింది అర్థమైపోతుంది. సో నేను ఇక్కడైతే యాప్ గురించి క్లియర్గా నేను దాంట్లో మా పర్సనల్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ చూపించట్లేదు. సో మీరు ఎప్పుడైతే ఇన్స్టాలేషన్ అయితే చేయించుకుంటారో సో వాళ్ళే క్లియర్గా మీకు యాప్ అంతా ఎలా యూజ్ చేయాలనేది చెప్తారు. సో ఇప్పుడు దాకా ఈ స్మార్ట్ లాక్ గురించి చాలా మంచి మంచి ఫీచర్స్ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఎలా యూజ్ అవుతుందో చెప్పాను. సో దీని యూజెస్ నాకు ఎంత బాగా నచ్చినాయో చెప్పాను. సో దీన్ని కాన్స్ కూడా మీకు మెన్షన్ చేయాలి కదా. సో ఒకే ఒక్క కాన్ నాకు అనిపించింది దీని కాస్ట్ అనమాట. నార్మల్ మాన్యువల్ లాక్తో పోల్చుకుంటే ఈ స్మార్ట్ లాక్ చాలా డిఫరెన్స్ ఉంది కాస్ట్ పరంగా చూస్తే. కానీ దీని బెనిఫిట్స్ చూసినప్పుడు మనం ఎఫర్ట్ చేయగలిగితే చాలా సెక్యూరిటీ తోటి మనం డోర్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో అదైతే ఒక కానే అయినా సరే మనకి మంచిగా బెనిఫిట్స్ వచ్చినప్పుడు ఆ ఒక్కటి మనం ఎక్స్క్యూజ్ చేసి ఇన్వెస్ట్ చేయాల్సిందే. మైగైడ్ కాకుండా మనం అమెజాన్లో దొరికే డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. వాటికి కూడా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. దాంట్లో కొన్ని బ్రాండ్స్ వచ్చేసి లావ్నా, క్యూబో, గోడ్రేజ్ అండ్ ఏల్ అనే బ్రాండ్ ఒకటి చాలా బాగుంది. అది కూడా ఏల్ అనే బ్రాండ్ కూడా మేము మా మదర్ హౌస్లో ఇన్స్టాల్ చేయించుకున్నాము. చాలా బాగుంది. అది కూడా బాగా వర్క్ అవుతుంది. సో ఈ డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. కొన్ని బ్రాండ్స్లో అయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా విత్ మినిమం ప్రైస్కి అయితే ఉన్నాయి. సో అవి కూడా చెక్ చేయొచ్చండి మీరు. సో నేను ఓన్లీ యాప్ ఇంటిగ్రేషన్కి బాగుంటుందనే మైగేట్ ది ఇన్స్టాల్ చేయించుకున్నాను. ఇదేమి ప్రమోషన్ వీడియో కాదండి. సో ఇది నా పర్సనల్ యూస్ కోసం నేను కొనుక్కున్న లాక్ అనమాట. సో ఈ స్మార్ట్ లాక్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. సో ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్. సో నాకైతే బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ అండ్ దీని డీటెయిల్స్ అన్ని విన్నాక మీకేమనిపించింది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. మీకు కనుక అలా అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.